నా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారికి కూడా 2021, 22, 23 నుండి దీంతో పాటుగా టీ అక్షరం అంటే టీ మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇది. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజుల్లో నేను ఏ పని చేసినా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునే వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది? అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి పరిహారాలు ఉన్నాయి మనకు రహస్య పరిహార శాస్త్రంలో. ముఖ్యంగా వీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ ఎన్నో ఉన్నవి. మన శరీరానికి సంబంధించినటువంటి బ్లడ్ గ్రూప్ ఏమిటి, ఏ పాజిటివా లేదా ఏదైతే మనకు అవసరం పడుతుందో అది మాత్రమే మనం ఎక్కించుకుంటాం, అంతే కదా. మన జాతకరీత్యా నడిచేటువంటి దశలు, అంతర్దశలు, భుక్తి, వీటిని బేస్ చేసుకొని కొన్ని కర్మలు మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదయం 9 గంటల నుండి 10 గంటలకు మన శ్రీనగర్ కాలనీ నుండి మియాపూర్ వెళ్ళేటువంటి బస్సు 9 నుండి 10 ఉదయం. మరి మీరు ఉదయం 5ంటికి వెళ్ళి కూర్చుంటారా, మరి రాత్రి మొత్తం అక్కడే పడుకుంటారా, కరెక్ట్గా అరగంట ముందు వెళ్తారా? అరగంట ముందు వెళ్తే జనరల్గానైతే అయ్యో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అనేది మీకు తెలుసు, కానీ ఇంత ముందు నుంచి ఎందుకు? బస్సులో సీట్ కోసమా, లేకుంటే బస్సులో మనకు నిలబడేటువంటి జాగా అయినా ఉండాలనా? ఈ సమయంలో మీకు వివాహం అవుతుంది. ఈ సమయం కంటే ముందు నుంచే వివాహానికి సంబంధించినటువంటివి చూస్తూ చూస్తూ ఇంకా అవుతలేదు, ఇంకా అవుతలేదు, ఇంకా అవుతలేదు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి బలం ఉండాలి జాతకరీత్యా. ఇది లేదు. ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు, కాక్షరం మీద ఎవరైతే వారు కాక్షరం మీద ఎవరు ఉన్నారో వారు 21, 22, 23 బస్సలు బాగాలేదు. ఇప్పుడు ఆర్ అక్షరం ఎవరైతే ఉందో ఆర్ 24 జనవరి, ఫిబ్రవరి నుంచి బాగాలేదు. దీంతో పాటుగా టీ అక్షరం అంటే టీ మీద ఉండేటువంటి వారికి ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుండి బాగాలేదు. నా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారికి కూడా 2021, 22, 23 నుండి అసలే బాగాలేదు. ఈ బాగాలేని సందర్భాలలో మీరు ఎక్కడనో ఎస్ లెటర్ కూడా ఆల్రెడీ నేను ఎన్నో నెంబర్ ఆఫ్ ఛానల్స్లో నేను మన డ్రా చేసి మరీ చెప్పా, ఏది బాక్స్ వేసి మరి ఎస్ లెటర్ మీద ఎవరైతే ఉండని పేరు 20 వారికి గత 4-5 ఏళ్ళ నుండి బాగాలేదు, అసలు బాగాలేదు. అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కొన్ని దశలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మారే అటువంటి సందర్భాలలో ఒక 6 నెలలో, 3 నెలలో, 1 ఇయర్ కొంచెం బాగుంటుండొచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం బాగాలేదు సిచ్యువేషన్. వర్క్ ప్రెషర్ ఎక్కువ, పని చేసే చోట మనని గుర్తించకపోవడం కానీ, లేదా వర్క్ మన జాబ్స్ మారడం కానీ, ఇలాంటివి ఎన్నో అవుతూ ఉన్నవి ఇక్కడ. ఎందుకు? కొన్ని దోషాల మూలకంగా. ఆ దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు హ్యాపీగా ఉన్నారు, మరి కొందరు అనుభవిస్తూ ఉన్నారు. మనం ఏం లేదు. ఈ రకంగా ముందు జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం. అయితే ఇక్కడ అనుకున్నటువంటి పనులు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా జాబ్లో ఉన్నతం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, నరదృష్టి కానీ, వీటన్నిటికీ మూలము చూపు, నరదృష్టి. మనకు యోగం ఉన్నప్పటికీ మనం ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేసేసరికి నా కొడుకుకు ఇక విదేశీ ప్రయాణమే, నా కొడుకు ఇక విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, చదువు అయిపోయింది, ఇక విదేశాలకు వెళ్తాడు అని చెప్పి ఓ 10 మంది చెప్పేసరికి ఎవరినో ఎట్లుంటుందో ఇందులో నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. ఎనర్జీ పోయే ఎనర్జీ ఏదైతే ఉందో అది డౌన్ఫాల్ అవుతుంది. ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం కానీ, లేదా 1.5-2 మార్క్స్తో పోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక అంతా అయిపోయిన తర్వాత లేదా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్, డబ్బులు ఎవరో నమ్మి ఇంట్రెస్ట్కు డబ్బులు ఇచ్చినా అవి ఇవ్వలేని పరిస్థితులు, ఇలా ఎన్నో ఉంటాయి. మరి ఇవన్నిటిని అధిగమించాలి, మాకు నెగిటివ్ ఎనర్జీ పోవాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి అనుకుంటే ఒక వెండి గిన్నె తీసుకోవాలి. వెండి గిన్నెని అందులో 9 మిరియాలు, 9 లవంగాలు, 9 ఇలాచీలు, వీటితో పాటుగా పచ్చకర్పూరం వేసి చక్కగా కూడా ఈ యొక్క పచ్చకర్పూరాన్ని
మామూలు కర్పూరం ఒకటి వేసి వెలిగించండి. వెలిగించేసి అందులో కాస్త దేశీ అంటే ఆవు నేతి చుక్కలను ఒక 4-5 వేయండి. అది చక్కగా కర్పూరం వెలిగిన తర్వాత ఒక మంట వస్తుంది. ఆ మంటలో ఈ యొక్క ఆవు నేతిలో 4-5 చుక్కలు వేయండి. వేసిన తర్వాత ఆ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా పీల్చుకోండి. ఇల్లు మొత్తము కూడా ఆ స్మెల్ చక్కగా పొగరూపకంగా వేయండి. వేసిన తర్వాత అందులో నుండి వచ్చేటువంటి ఆ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదలో ఒక 2-3 చుక్కల నెయ్యి వేసి దాన్ని చక్కగా కూడా క్రీమ్ లాగా ఇట్లా ఇట్లా అంటే నల్లగా వస్తుంది. దీన్ని తీసి చక్కగా కూడా బొట్టు పెట్టుకోండి. ఇది వారానికి ప్రతి శనివారం చేయండి. వెండి గిన్నెనే ఉండాలి. వెండి గిన్నె ఉండాలంటే వెండి గిన్నెనే ఉండాలి. కొనుక్కునే శక్తి లేదంటే కొనుక్కోండి. ఎందుకంటే మంచి కావాలి కదా. 500 పెడితే వస్తుంది. ఇది తీసుకొని మీరు ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే అన్నింటా కూడా శుభమే. ఖచ్చితంగా అసలు ఏది అనుకుంటే ఆ పని ముందుకు వెళుతుంది. నరుల చూపు కూడా మీ మీద పడినా కూడా అది పాజిటివ్గానే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇది. విన్నరా? ఈ రెమెడీ చేసి కూడా నాకు కాల్ చేసి గురువుగారు మీరు చెప్పినటువంటి రెమెడీ నేను చేశాను, నాకు చాలా బాగుంది అని కూడా ఫోన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని శనివారాలు చేయాలి గురుగారు? ఇది చెయ్యండి, చేస్తూ ఉండండి. మీకు అమ్మయ్య బాగుంది అనేటువంటి వరకు చేయండి. అంటే ఎలా అని సంవత్సరం పొడుగుతా కాదు. మీకు ఒక 9 శనివారాలు చేసేసరికి తెలిసిపోతుంది. 2-3 శనివారాల్లో అర్థమైపోతుంది. గురుగారు ఇప్పుడు అన్నారు కదా ఎస్లేటర్తో ఉన్న వాళ్ళకి గత 4 సంవత్సరాల నుంచి బాగాలేదు అని. ఇప్పుడు ఇది చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుందా? కొంత ఇప్పుడు వీరందరికీ నేను చెప్పినటువంటి వారికి కొంత ఉపశమనం ఉంటుంది. కానీ జాతకంలో దశలు అంతర్దశలు ఇంపార్టెంట్ కదా అక్కడ. ఉదాహరణకు తనది వచ్చేసి మనకు రాజు అనుకుందాం తన పేరు. తనది శతభిష నక్షత్రం అయితే సాసి వస్తుంది. విన్నరా? సమరో లేదా సంపతో లేదా ఇంకేదో ఇంకో అక్కడ ఉంది. జన్మనామేమో అది ఉంది, వ్యవహారిక నామేమో ఇది ఉంది ఇక్కడ. అంటే జన్మనామం ప్రకారంగా పేరు కూడా పెట్టలేదు అక్కడ. దీనివల్ల 2 రకాలుగా కూడా కొన్ని దోషాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు జాతకరీత్యా వచ్చేటువంటి అర్ధాష్టమ శని, ఇటు పేరు రీత్యా వచ్చేటువంటి గురు దోషాలు. అష్టమ గురువు లేదా షష్టమ గురువుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక అట్లా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.